నీట్ ప్రవేశ పరీక్ష లీక్ వ్యవహారం కూడా పెద్ద దుమారం లేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఢిల్లీలో కూడా చాలా రోజులుగా ధర్నాలు దీక్షలు చేస్తున్న పరిస్థితులు దీనికి సంబంధించిన అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంగా విద్యార్థులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే అమానుషంగా కారణంగా వాళ్ళు రక్తం వచ్చినట్టు కొట్టేందుకు దాని నిరసనగా రాహుల్ గాంధీ గారు అలాగే కార్యకారి నాయకత్వంలో మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే వాళ్ళని కూడా పోలీసుల చేతుల రక్తం వచ్చినట్టు కొట్టదు. దాని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పిలుపు మేరకు మా ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు సీఎం గారు పిలుపు మేరకు అలాగే నల్గొండ పట్టణంలో కోమటి వెంకయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో మోడీ ఎందుకు రాజీనామా చేయాలని చెప్పడం జరిగింది. గతంలో 12 సంవత్సరాల్లో మోడీ గారు చేస్తున్నటువంటి నిరంకుశ పాలనటువంటి కులాలకు మతాలకు ప్రాంతాలకు విడగొట్టి వాళ్ళు రాజకీయం చేసుకుంటూ 101 జిల్లాల అందగాళ్ళలాగా 101 రోజుకు డ్రెస్ మార్చుకుంటూ వాళ్ళు సైలెంట్ గా మౌనంగా ఒక కిల్లర్ లాగా ప్రవర్తించుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి యువతులందరూ రోడ్డు మీదకి వచ్చే విధంగా చేస్తున్న దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అతను అలాగే కాంగ్రెస్ పార్టీ అతను తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సహకరించి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఏదైనా అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊపిరి లేదు. అలాగే నల్గొండ నుంచే స్టార్ట్ అయితే ఏదైనా వారి పట్టణం దానికి నిరసన ఈరోజు దాని నిరసనగానే ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. మనందరూ తెలుసు మోడీ గారు వచ్చిన తర్వాత గతంలో ఎన్ఆర్సీ కావచ్చు, CAA కావచ్చు, రైతుల నల్ల చట్టాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ వాళ్ళు ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత వచ్చిన తర్వాతనే అవన్నీ జనాలు చనిపోయిన తర్వాతనే అవి రద్దు చేస్తుంది. అంటే పబ్లిక్ లో ఉన్నటువంటి చనిపోయిన తర్వాత రద్దు చేస్తుంది. అలాగే GST పెట్టడం జరిగింది. అలాగే 1000 రూపాయలు రద్దు చేసినప్పుడు చాలా మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటుంటే ప్రజలకు నిజం విరక్తి పుట్టింది. రాబోయే రోజుల్లో మోడీకి గద్దె దింపే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోవడానికి ముఖ్యంగా కూడా విద్యార్థులు ఏదైతే నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు వారి చాలా మంది ఆత్మహత్య కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థులకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ చెప్పిన విద్యార్థులకు అంతగా ఉంటుంది. మొన్న జరిగిన గ్రూప్ 1 రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ కోర్టు ద్వారా తెచ్చుకొని న్యాయంగా అందరికి ఉద్యోగాలు చేయడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 సార్లు గ్రూప్ 1 పేపర్ రద్దు చేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసి విద్యార్థులు చెరగాట వాడదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విద్యార్థుల పక్షాన, పేదల పక్షాన, బడు బలహీన వర్గాల పక్షాన, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాల పక్షాన ఉంటుంది. దానికి నిదర్శనమే భారతదేశంలో ఈరోజు సంస్కరణ కావచ్చు, మన్మోహన్ తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం కావచ్చు, పేద ప్రజలకు అండగానే ఉంటుంది. మోడీ వచ్చిన తర్వాత వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది అని ఉపాధి హామీ చట్టం పేరు కూడా మారడం జరిగింది. అంటే ఆయన చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాబోయే రోజు ఉద్యమం తీసుకొని మా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినట్టయితే అన్ని వర్గాల న్యాయం చెప్తుంది, ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే డిస్మిస్ చేయాలని కూడా డిమాండ్లు వస్తున్నారు. మీ తరఫు నుంచి ఎట్లాంటి ఇది ప్రతిపాదన ఎంతో మంది విద్యార్థులు వాళ్ళందరూ ఇప్పుడు ఎన్నోసార్లు నిరసన తెలియజేస్తే పట్టించుకుంటారని రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని పార్లమెంట్ చర్చ లేకుండా చేశారు. దానికి నిరసననే మోడీ ఇంటి ముందు ధర్నా చేయాల్సి. భారతదేశంలో ఎప్పుడు కూడా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసేది. కానీ రాహుల్ గాంధీ గారు ఇది ఏ విధంగా నిరసన తెలియజేయాలి, విద్యార్థులకు ఏ విధంగా అడ్డకూడాలని ఆలోచన చేస్తే వాళ్ళకి ఇంట్లో కట్టుకోవాల్సి. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ ప్రజలకు అలాగే విద్యార్థులకు అండగా ఉంటుంది. దానికి రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఎప్పుడైనా అండగా ఉంటాం. నీట్ పరీక్షలు మొత్తం రద్దు చేసేది మోడీనే పత్రం చేయమంటారు. మోడీని రాజీనామా చేయాలను ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయమంటే మీరే చేయాలి కదా. మీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు మీరు రద్దు చేయకుండా ఎవరు చేస్తారు? ఆయన భర్తరఫీ చేసిన లేదు. మీరు కూడా రాజీనామా చేస్తే ప్రజలకు మళ్ళీ ఎలక్షన్ పోటీ అప్పుడు ఎందుకు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా నీట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మేము అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.